కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా ఆయనతో పాటు మరో 11 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ కేబినెట్లో 18 మంత్రి పదవుల వరకు ఛాన్స్ ఉండగా ప్రస్తుతానికి 4గురిని కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఈ నెల చివరి వారం లేదా జూలై మొదటి వారంలో విస్తరణ ఉండనున్నట్లు సమాచారం. తెలంగాణ మణిహారంగా నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడు పూర్తవుతుందనే అంశంపై తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా క్లారిటీ ఇచ్చారు. రానున్న 3.5 రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసేందుకు తాము లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 2 రింగ్ రోడ్ల మధ్య రేడియల్ రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నామని చెప్పారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను గ్రూప్ 1 అభ్యర్థులు కలిశారు. గ్రూప్ 1 మెయిన్స్ కోసం ప్రిలిమ్స్ నుంచి 1:100 చొప్పున ఎంపిక చేసేలా చూడాలని నిరుద్యోగులు కోరారు. 4 ఏళ్లలో 3 సార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని నిరుద్యోగులు తెలిపారు. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. మహీపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇంట్లో కూడా సోదాలు జరిపారు. మహీపాల్ రెడ్డి బంధువులకు రియల్ ఎస్టేట్స్, మైనింగ్ ఇంకా ఎన్నో బిజినెస్లు ఉన్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. వీటిలో మహీపాల్ రెడ్డి కూడా వాటా ఉందని ఆరోపణలున్నాయి. అందుకే ఈడీ రైడ్స్ జరిపినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయిన 15 నిమిషాలకే విమానం కుడివైపు ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గుర్తించి పైలట్ వెంటనే ల్యాండింగ్ కు అనుమతి కోరి సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాజధాని ప్రాంత పర్యటనకు బయలుదేరారు. ఉండవల్లిలో నాటి ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి సీఎం చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుండి ఐకానిక్ భవనాల నిర్మాణాల కోసం నాడు పనులు మొదలుపెట్టిన సైట్లను కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖపై సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం, చెట్ల సంరక్షణ తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేయడంపై తొలి సంతకం, గిరిజన గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధుల విడుదలపై 2వ సంతకం చేశారు పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్లో పర్యటించారు. శ్రీనగర్లోని షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఎంపవరింగ్ యూత్ ట్రాన్స్ఫార్మింగ్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసే క్రమంలో వాటికి సంబంధించిన అనుబంధ రంగాల ప్రాజెక్టులను ప్రారంభించారు. తమిళనాడు కల్తీసారా ఘటన అత్యంత విషాదంగా మారింది. కల్లకురిచి జిల్లా కరుమాపురం గ్రామంలో కల్తీసారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 37కు చేరింది. కాగా సారా తయారీలో మోతాదుకు మించిన మిథనాల్ వినియోగించినట్లు తేలింది. ఇక ఈ కేసును సీబీసీఐడికి అప్పగించి విచారణ చేపట్టాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు తేలిపోయింది. నీట్ పరీక్ష పేపర్ లీక్ పై జరుగుతున్న విచారణలో భాగంగా అరెస్టైన అభ్యర్థి అనురాగ్ యాదవ్ అనేక విషయాలు వెల్లడించాడు. ఇందులో తాను నీట్ పరీక్షకు ముందు రోజు 30 లక్షల రూపాయల చొప్పున తీసుకుని 4గురికి పేపర్ను అమ్మేసినట్లు తెలిపాడు. భారత వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టే ఖలిస్తానీ ఉగ్రవాదుల పట్ల కెనడా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మరోసారి 2 దేశాల మధ్య దౌత్య వివాదానికి ఆజ్యం పోసింది. ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురై ఏడాదైన సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం దేశ పార్లమెంట్లోని దిగువ సభలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించగా ఎంపీలందరూ నిలబడి మౌనం పాటించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒక దేశం ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తికి పార్లమెంట్లో అంజలి ఘటించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి అంటూ నెటిజన్లు ట్రూడో సర్కార్పై మండిపడుతున్నారు. రష్యా, ఉత్తర కొరియాల మధ్య నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాల అధినేతలు సంతకాలు చేశారు. దీన్ని తమ మధ్య సంబంధాల్లో గొప్ప మైలురాయిగా ఇద్దరు దేశాధినేతలు అభివర్ణించారు. 2 దేశాల్లో దేనిపైనైనా శత్రువు దాడి జరిపితే పరస్పరం సహకరించుకోవాలని, మానవీయ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఒడంబడికలో పేర్కొన్నారు. బ్రిటన్ ప్రజలు స్వదేశీ ఉత్పత్తులే కొనాలని ఆ దేశ ప్రధాని రిషి సునాక్ విజ్ఞప్తి చేశారు. విదేశీ కూరగాయలు, పండ్లపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. టీ20 ప్రపంచ కప్లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ముగియడంతో సూపర్ 8కు చేరుకున్న జట్లకు మధ్య కీలక మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బార్బడోస్లో నేటి సాయంత్రం వర్ష సూచన ఉందని ఆ ప్రాంత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఇరు జట్ల మధ్య మాత్రం వర్షం కారణంగా కొద్దిసేపు మ్యాచ్ నిలిచినా పూర్తిగా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఎప్పుడో జరిగిన వాటి నుంచి నేను త్వరగా బయటకొచ్చేస్తానని, వెనక్కి తిరిగి వాటి గురించి ఆలోచిస్తూ ఉండిపోనని, ఇప్పుడు ఏం చేయాలి అనే దానిపైన దృష్టి పెడతానని అన్నారు. ఇక వరల్డ్ కప్ లో ఆఫ్ఘాన్తో జరగబోయే మ్యాచ్లో విజయం సాధించేందుకు మా వాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు అని ద్రవిడ్ చెప్పుకొచ్చారు. It's not a game, it's a rich thing.